రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రభు యొక్క బలలో మనం వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు యొక్క బలలో పాల్గొనడం వరకు కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు తలుపు తెరవబడినను, మరియు నేను మొదటి వినిన స్వరం దూరదూరనే నాతో మాట్లాడగలిగింది. ఆ మాట్లాడే వాడి విగ్రహము ఇక మెదడు జరగవలసిన వాటిని నీకు కనపరిచేటట్లు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే వారిలో ఒక మాటను జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఏంటి మాట అంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం సంఘము ఎత్తబాటు సూచనగా కనబడుతుంది. దేని సూచన? సంఘము ఎత్తబడే విధానాన్ని సూచన. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే సంఘం ఎత్తబాటుగా మనం చూస్తున్నాం. సంఘం ఎత్తబడే విధానంలో మొదటి కోణం ఎవరు ఎత్తబడుతున్నారు? మరణము కాని నిద్రలో ఉన్నవారు ఎత్తబడుతున్నారు. సరే, వారి గురించి కొన్ని వారాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇక రెండవ కోణాలు చూసినట్టే సంఘముగా ఎవరు ఎత్తబడుతున్నారు అని అంటే సజీవులే, కానీ జీవం కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఎవరు ఎత్తబడుతున్నారండి? జీవం కలిగిన వారు అంటే బ్రతికుండ వారే, కానీ వారిలో క్రీస్తు జీవం ఉంటేనే వాళ్ళు ఎత్తబడతారు, లేకపోతే ఏమో జరుగుతుందండి? విడవబడతారు. కాబట్టి ఇది మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పటికే సజీవుల గురించి కొన్ని కోణాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, వీళ్ళరా ఆరాధనలో కూడా సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయవలసినవి ఏంటి అంటే, వాళ్ళు ఇలా చేస్తేనే దేవుణ్ణి ఆరాధిస్తే అప్పుడు దేవుడు అంగీకరిస్తారని చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసే మాట, సజీవులే కానీ జీవం కలిగినటువంటి వారు చేయకూడనివి. సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడనివి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించుకున్నప్పుడు ప్రభుత్వం కలిగే చిన్న ప్రార్థన బాక్స్ కొంచెం వెనక పెట్టాలి. అంటే దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టే సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడనివి కొన్ని ఉన్నాయి. వాటిని మనం ధ్యానించుకున్నప్పుడు ప్రభు యొక్క నడిపింపు కొరకై, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని వ్యక్తికి ఎక్కువగా ప్రేమించిన మీ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, స్తోత్రాలు. మీరు ఇచ్చిన సమయానికి వందనాలు. దాసుడు కానీ యజమానుడు అని చూస్తున్నట్టు, దాసుడు కానీ యజమానుడు మీరు చూస్తున్నట్టు మా కొరని మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచుకున్న రైతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయంలో ప్రభావ పుణ్య మాట వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి దేవా. మరి ఆరాధనలు తోడుకుంటారు తండ్రి. మరి ఇప్పుడు వరకు సాయం చేస్తూ వచ్చారు వందనాలు. ప్రభువుల వర్తమానుడు కూడా మీరు తోడుకునండి. ఆరంభం నుండి ముగింపు వరకు మీరే సాయం చేయండి. ప్రతి ఆరంభంలో ముగింపులో మీరు ఉండండి. శిరస్సుగా ఉండండి, అధికారిగా ఉండండి దేవా. మరి ఆది అంతములు మీరై ఉన్నారు కాబట్టి మీరే సహాయం చేయమని దేవా. మరి ఆరాధనలు తోడుకుంటారు. ఆరాధన వర్తమానంలో కానీ ఆరాధించే విషయం సాయం చేశారు దేవా. పాట ధరలు గణపరచడం ప్రపించారు అందరాలు. ఈ సమయంలో తండ్రి ప్రభు వల్ల వర్తమానం ప్రవేశిస్తాం సాయం చేయండి. వర్తమానం ఎంత దీవించండి, చిక్కు మీరు పాఠం చేసుకొని నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్యం పేరుగా మా జీవితాలు సంక్షేమని తండ్రి కన్నా వాక్యం పరంగా మేము జీవించేవారుగా సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడదని కొన్ని ఉన్నాయి. అవి మేము చేయకోకుండా మాలో ఉన్న జీవాన్ని మేము కోల్పోకుండా మీ అందరూ జీవం కలిగి జీవించేవాడిని సిద్ధపరచమని ముందున్న సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయమని ఇచ్చిన సమయం పరిస్థితిస్తూ ముందున్న సమయం దీవించమని మేము ఎవరు కూడా యోగంగా మనలో పాల్గొనుకోకుండా యోగమైన వారికి మమ్మల్ని మేము సరిచేస్తూ మనలో పాల్గొన్నట్టు సాయం చేయమని మాతో మాట్లాడాలని తీర్చమని యేసు ప్రభు నామం నా విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడుగుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూడవచ్చు. మీ అందరికీ వేడిగా ఉందో చల్లగా ఉందా? ఇప్పుడు చల్లగానే ఉంటుంది. ఎండాకాలంలో కూడా ఎట్లాగే ఉంటుంది. అర్థమవుతుందండి? ఆ రేకులు అలాంటివి, ఫ్యాన్లు కూడా అలాంటివి. సరే, దేవుడు సమకూర్చాడు. దేవుని పొందనాలి. మాకే లిఫ్ట్ చేసినా మీకే గాలి, డోర్ ఓపెన్ చేసినా మీకే గాలి. ముయ్యబడేది ఎవరంటే నేనే. చూడండి, అంత నమ్మకస్తులు నాకే ఫ్యాన్ లేదు. మీ అందరికీ దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మిమ్మల్ని ప్రేమించాడు, మమ్మల్ని కూడా ప్రేమిస్తాడు. సరే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చూడవచ్చు. ఏంటి మాట అంటే ప్రియులారా, సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడని కొన్ని ఉన్నాయి. దాంట్లో కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. దాంట్లో మొదటి మాట ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం.
ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే 17వ వచనం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 17వ వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టే మొదటి మాట కనుక మనం గమనించాలి. ఈ జనరేటర్ సౌండ్ నాకు పూర్తిగా వినపడుతుంది. ముందులో ఉన్నవాడు చదవడానికి ప్రయత్నించండి. తప్పులు ఒప్పులు నేను అడ్జస్ట్మెంట్. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే మొదటి మాట ఏంటి? మొదటి మాట అంటే సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడనిది మొదటి పని ఏంటంటే, మనం సజీవులమే, క్రీస్తు జీవం మనలో ఉంది. మనం చేయకూడని మొదటి పని ఏంటంటే అన్య దేవతల గురించి ఆలోచన ఉండకూడదు. మనం ఏముండకూడదు? అన్య దేవతల గురించినటువంటి ఆలోచన మనకు రాకూడదు. అంటే ఎప్పుడైతే ఒక అన్య దేవతల గురించి ఆలోచన మనలోకి వస్తుందో, అన్య దేవతల గురించి ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, ఎప్పుడైతే అన్య దేవతల గురించి ఆలోచన మనం కలిగి ఉంటామో, అంటే ఆ దేవతల గురించి కానీ ఆ దేవతల యొక్క ఆలోచన మనం కలిగి మన హృదయంలో ఉన్నప్పుడు మనం సజీవులమే కానీ జీవం కలిగిన వారు అని చెప్పుకున్నా ఆ జీవం లేనట్లే. ఆ జీవము లేనట్లే. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? బైబిల్లో చూసినట్టే మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఇక్కడ మనం చూడాల్సిన మాట ఏంటండి? దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే బైబిల్లో ఒక మాట ఒక మాట చూసినట్లయితే ఇంకో మాట ఉంది. 8వ వచనం కూడా చదవండి. గమనిస్తుందండి, మనల్ని మనమే మోసపరుచుకుంటామంట. అంటే ఇక్కడ బాగా గమనించాల్సిన కోణం ఏంటంటే, అన్య దేవతల గురించిన ఆలోచన మనలో ఉండి, ప్రభా నాకు వాళ్ళ గురించి ఆలోచన లేదు, ప్రభా వాళ్ళ గురించిన తలాంత లేదు, ఇక్కడ ఖాళీ ఉంచుండు కూర్చోలేవా దేవా, అన్ని దేవతల గురించిన ఆలోచన నాకు లేదు ప్రభా, అన్ని దేవతల గురించిన ఆలోచన నాలో లేదు ప్రభా, అన్ని దేవతల గురించిన ఉద్దేశాలు నాకు ఏం లేవు ప్రభా, నా ఆలోచనతో నీవే అని చెప్పుకుంటూ మనలో మనం చెప్పుకుంటూ అన్ని దేవతల గురించి ఆలోచన కలిగి ఉన్నప్పుడు మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. అంటే మనలో ఉన్న జీవాన్ని, క్రీస్తు యొక్క జీవాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అప్పుడు సజీవులమే అంటే బ్రతికున్నమే కానీ క్రీస్తు యొక్క జీవాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు, అన్య దేవతల గురించిన ఆలోచన మనలో ఉన్నప్పుడు క్రీస్తుని గురించిన జీవం మనలో ఉండదు. కాబట్టి ఆ జీవాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి? ఆ జీవాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు, అన్య దేవతల గురించి ఆలోచన కలిగి క్రీస్తు యొక్క జీవాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు, ఒకరోజు సంఘముగాను ఎత్తబడినప్పుడు ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించగానే క్రీస్తు దగ్గర క్రీస్తు న్యాయపీఠం మీద నిలవబడినప్పుడు అన్య దేవతల గురించిన ఆలోచన నీలో నాలోకి వచ్చి, అన్య దేవతల గురించిన ఆలోచన కలిగి మనం జీవించినప్పుడు, ఆలోచనలో మనం నిమగ్నమైనప్పుడు, ఆలోచన కలిగి మనం నివసించినప్పుడు ఒక రోజు భయంకరమైన తీర్పు న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట జడ్జిమెంట్ అన్నది ఉంది. తీర్పు సింహాసనం అది. కాబట్టి అది ఒక రోజు జడ్జిమెంట్ చేయబోతుంది. ఆ సింహాసనం, ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు, అన్య దేవతల గురించి ఆలోచన మనం కలిగిన వారు ఉన్నప్పుడు మనలో జీవం లేదు, క్రీస్తుని గురించినట్టు జీవం మనలో ఉండదు. కాబట్టి ఓ రోజు దేవుని యొక్క తీర్పు ఎదుట తీర్పు సింహాసనం ఎదుట మనం నిలబడబోతున్నాం. ఎక్కడ నిలబడబోతున్నాం? ఆయన తీర్పు సింహాసనం ఎదుట మనం నిలబడబోతున్నాం. ఓ రోజు ఆయన మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. మన నిమిత్తమైన తీర్పు కలిగి ఉండబోతున్నాడు. నేను మొదట చెప్పే ఇంతకుముందు కూడా, ఒక రోజు ఆయన వచ్చింది దేనికంటే పూర్వదినాల్లో ఒకనొక సమయంలో ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడంటే పాపమును చంపడానికి లోకానికి వచ్చాడు. మరలా రాబోతున్నాడు ఎందుకు? పాపంలో జీవించే వారి యొక్క మరణము నిమిత్తమై లెక్క తేల్చడానికి. ఒకసారి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? పాపంలో ఉండవారిని, పాపంలో జీవిస్తున్న వారిని, పాపంలో ఉండవారి జీవితాన్ని బయటికి తీసుకొచ్చి
వారిలో ఉన్న పాపాన్ని చంపడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు పాపములో ఉన్నవారికి మరణకరమైన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. కానీ అందు నిమిత్తమే మనం ఏం చేయాలంటే మనలో ఉన్న క్రీస్తు యొక్క జీవము పోగొట్టుకోవాలి. చాలా మంది అనుకుంటున్నారు మనలో వెలుగుంది, మనం దేవునితో సావాసం కలిగి ఉంటాం, మనం దేవునితో అన్యోన్య సావాసం కలిగిన వారు అని చెప్పుకోవచ్చు. తమను తామే మోసపరుచుకునేవాళ్ళు, తమను తామే నష్టపరుచుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఒక రోజు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట, క్రీస్తు ఎదుట నిలబడినప్పుడు దేవుని యొక్క భయంకరమైన తీర్పును తెచ్చుకుంటారు. ఏం తెచ్చుకుంటారు? దేవుని యొక్క భయంకరమైన తీర్పు. ఎందుకంటే భూమి మీద బ్రతుకున్నారు అంత మాత్రమే, క్రీస్తు యొక్క జీవం వారిలో లేదు. ఎవరైతే అన్య దేవతల గురించిన ఆలోచన కలిగి నివసిస్తూ ఉంటారు ఈ భూమి మీద, రక్షణ మారుమోసు బాప్తిసం పొంది దేవుని బిడ్డలని పిలువబడి కూడా రక్షణ మారుమోసు బాప్తిసం పొంది కూడా ఈ లోకంలో అన్య దేవతల గురించిన ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఒక రోజు భూమి మీద బ్రతుకున్నారు, సజీవులే, కానీ వారిలో జీవం లేదు. కాబట్టి ఒక రోజు వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు పొందబోతున్నారు. ఎందుకొరకై? అన్య దేవతల గురించిన ఆలోచన వారిలో ఉంది. చాలా మంది అలాగే ఉంటారు. రెండు తలంపులు కలిగిన వారు ఉంటారు, రెండు ఆలోచనలు కలిగిన వారు ఉంటారు, రెండు ప్రవర్తన కలిగిన వారు ఉంటారు, రెండు పడల మీద కాలు వేసిన వారు ఉంటాం. ఎప్పుడైతే మనం అలాంటి అనుభవం, అలాంటి కోణంలో, అలాంటి ఉద్దేశంలో మనం జీవిస్తూ ఉంటామో ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం మీద మనం నిలబడవలసి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మనకు ఏమొస్తుందండి? భయంకరమైన తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు నుండి మనం తప్పించబడాలంటే, ఆ భయంకరమైన తీర్పు నుండి మనం కాపాడబడాలంటే ఈ రోజే నేడే క్రీస్తు యేసులో మనం సజీవులు ఉన్న మనలో క్రీస్తు యేసు ద్వారా అనుగ్రహించబడిన జీవం ఉందా పోయిందా మనం పరీక్షించుకోవాలి. ఆ జీవాన్ని పోగొట్టుకుంటే తిరిగి ఆ జీవాన్ని సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలా? బల్ల దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలి. ఇది మొదటి మాట. ఇదన్నమాట మొదటి మాట. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, మొదటి కోణం చూసినట్టే క్రీస్తు సజీవుల కానీ జీవం, క్రీస్తు యొక్క జీవం కలిగిన వారు చేయకూడనివి ఏంటి? మొదటిగా అన్య దేవతల గురించిన ఆలోచనే మనసులోకి రాబడి. అన్య దేవతల గురించిన ఆలోచనే దృష్టిలోకి ఆలోచన రాబడదు అసలు మనకి. ఎప్పుడైతే అన్ని దేవతల గురించిన ఆలోచన మనలోకి వచ్చిందో అప్పుడు నష్టపోతాం మనం. ఇప్పుడు సౌలు చూడండి. సౌలు అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నా. సౌలే కాదు, సొలొమోను చూద్దాం. సౌలు చేసింది సొలొమోను గురించి చూద్దాం. సొలొమోను ఏం చేశాడు? వివాహం కాకమునుపు నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. ఏ పొజిషన్లో? నెంబర్ 1 మొదటి స్థానంలో ఉంటాడు. ఏ విషయంలో? దేవుని జ్ఞానాన్ని పొందుకునే విషయంలో కానీ, దేవునితో సహవాస విషయంలో కానీ, అసలు ఈ భూమి మీద ఎవరినైనా చూస్తే దేవుడు తన దేవుని మందిరాన్ని కట్టించుకోవడానికి భూమి మీద ఉండే వారు అందరినీ చూస్తే సొలొమోనే అందరికంటే గొప్పవాడు కనపడ్డాడు. మీకు అర్థమైందండి? అంత గొప్పవాడు సొలొమోను, అంత గొప్పవాడు సొలొమోను. భూమి మీద దేవుడు చూడగా సొలొమోను కంటే గొప్పవాడు అక్కడ కనబడలే. ఇంకా ఆ దినాల్లో మందిరం కట్టించడానికి అంత గొప్పవాడు సొలొమోను, పేరుగాంచిన వాడు. మనకందరూ తెలుసు. షేబా దేశపు రాణి వచ్చే సైతం కూడా ఆయన యొక్క వైభోగాన్ని చూసి సంతోషిస్తాం. చివరికి ఆయన భార్య కూడా అవడానికి ఇష్టపడుతుంది. మరి అంత ఘనత, అంత వైభోగం, అంత ప్రసన్నత కలిగినటువంటి సొలొమోను సైతమే ఏం చేస్తూ వచ్చాడండి? ఏమైపోయాడు? అన్య దేవతల గురించిన ఆలోచన వివాహం జరిగిన తర్వాత వచ్చింది. ఆలోచన వచ్చేసింది. ఇక్కడ ఎప్పుడైతే ఆలోచన వచ్చేసిందో దాదాపు ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు? చెప్పండి, ఎంతమంది? 1000 మంది. 1000 మందిని పెళ్లి చేసుకున్నారా? ఎంతమంది? ఆ జనరేటర్ సౌండ్ వినపడుతుంది, పెద్దగా చెప్పండి. 700 మంది రాణీలు అంటే రాజుగారి కుమార్తెలు, 300 మంది ఉపపత్నులు, మొత్తం 1000 మంది అయిపోయారు. వీళ్ళందరూ కలిపి ఏం చేశారు ఆయన్ని? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం చదివితే స్పష్టంగా కనపడుతుంది. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో సొలొమోను హృదయము తమ భార్యలు అన్ని దేవతల వైపు త్రిప్పివేశారట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటండి? తన ఆలోచన తిరిగిపోయిందిక. దేవుని వైపు ఒకప్పుడు దేవుని మందిరం కట్టించాలి, దేవుని మందిరంలో బలులు అర్పించాలి, దేవుని మందిరం ఎలా కట్టాలి అలా కట్టాలని నిర్ణయించి తన యొక్క ప్రణాళికలో దేవుని మందిరం కట్టినటువంటి వాడు. దేవుని మందిరం కట్టి దేవుని ఒక చేరిటైన ఈ ఖాళీ చేయి, ఇది ఎవరైనా కూర్చుంటారా? ఖాళీ అయినా దేవుని మందిరాన్ని కట్టించి
దేవుని మందిరం ఎదుట ఒక సముద్రం లాంటిది పెట్టాడు. దేవుని మందిరం ఎదుట ఓ సముద్రం లాంటి రూపాన్ని పెట్టాడు. దేవుని మందిరంలోకి వచ్చి బలులు అర్పించాలన్న ఆ వైభోగం చూస్తుంటే, ఆ ప్రసన్నత, బంగారంతో దేవుని మందిరం పొదిగించబడ్డ విధానం చూడగా చూడ ముచ్చటకుంది. ఆ మందిరం చూస్తుంటే దేవుడి ప్రజలు విడిచిపెట్టిన దేవుడే ఆ మందిరాన్ని, ఆ ప్రసన్నతను చూసి ఆ మందిరంలోకి వచ్చి నివసించాడు. ఇట్లాంటి మందిరం నాకు కావాలని దేవుని ప్రజలు చూసి ఆశ్రయించుకుని దేవుడే సొలొమోను మందిరం కట్టించినప్పుడు ఆ మందిరాన్ని చూసి ఇట్లాంటి మందిరంలో నేను నివసించాలని దిగి వచ్చాడు దేవుడు. అంత గొప్ప మందిరాన్ని కట్టిన సొలొమోను సైతం అన్య దేవతల వైపు ఆలోచన వెళ్ళిపోయింది. యెరూషలేముకి దేవుని యొక్క బలిపీఠానికి ఆపోజిట్ గా కొండ మీద మళ్ళా బలిపీఠం కట్టాడు అన్ని దేవతల కొరకు. అన్ని దేవతలు గుళ్ళు కట్టచ్చు, బలిపీఠాలు కట్టి వాటిని పూజిస్తూ వస్తున్నాడు. చూసాడు దేవుడు. దావీదు రాజును జ్ఞాపకం చేసుకున్నాడు. సొలొమోనుని నాశనం చేయకపోతున్నాడు. సొలొమోను అన్నప్పుడు ఇంకెక్కడ సొలొమోను దేవుని స్వరాన్ని వినలేని స్థితిలోకి వెళ్ళిపోతూ వచ్చాడు. దేవుని స్వరాన్ని మర్చిపోయిన వాడుగా, వినలేని వాడుగా, విననంత దూరం వెళ్ళిపోయాడు. దేవుడేమో సొలొమోను అంటే ఇంకెక్కడ సొలొమోను దూరం ఉంటే దేవునికి క్రీస్తు జీవం కోల్పోయాడు సొలొమోను. దేవుని గురించినటువంటి జీవం సొలొమోనులో లేదు. క్రీస్తు నిమిత్తమైన జీవం సొలొమోనులో లేదు. మందిరం కట్టించేటప్పుడు ఉంది, మందిరం ఆరంభంలో ఉంది, మందిరం నిర్మాణంలో ఉంది, మందిరం దేవుని యొక్క మహిమతో నింపబడినప్పుడు ఉంది. ఎప్పుడైతే సొలొమోను వివాహం చేసుకున్నాడో అప్పుడే దేవుని మహిమ సొలొమోను నుండి వెళ్ళిపోతుంది. ఇక జీవం లేదు. క్రీస్తు యొక్క జీవం సొలొమోనులో లేదు. ఇప్పుడు సొలొమోను చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎంత దూరం అంటే దేవుని స్వరాన్ని వినలేనంత దూరం వెళ్ళిపోయాడు సొలొమోను. ఎవరైనా దేవుని స్వరాన్ని వినలేనంత దూరం ఉంటారా? కానీ సొలొమోను వెళ్ళాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సొలొమోను కంటే గొప్పవాడు లేడు కదా. అంత గొప్పవాడు లేడు, కానీ సొలొమోను కంటే గొప్పవాడు యేసుప్రభువు ఉన్నాడు. కానీ సొలొమోను ఏ విషయంలో గొప్పవాడు తెలుసా? దేవుని స్వరాన్ని వినడానికి కూడా దూరం వెళ్ళిపోయే వారిలో మొదటి స్థానంలో ఉన్నాడు. అంత గొప్పవాడు సొలొమోను. కారణం అన్య దేవతల గురించిన ఆలోచన, క్రీస్తు జీవాన్ని కోల్పోయాడు. అన్ని దేవతల గురించిన ఆలోచన మనసులో ఉంది. దాన్ని బట్టి ప్రియుడా తన జీవితం ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు నా క్రైస్తవ జీవితం ఎలా ఉంది? సొలొమోను సైతం ఎంతో వైభవం ఉన్నవాడు, సైతం ఎంతో జ్ఞానవంతుడు, సామెతలు రాశాడు, ప్రసంగి, పరమగీతములు రాశాడు, ఎంతో గొప్పవాడు. ప్రసంగి అన్న పేరు ఆయనదే, ప్రసంగి అన్న పేరు సొలొమోనుదే. సామెతలు రాశాడు, ఇంకా పరమగీతములు రాశాడు. ఇంత గొప్ప గ్రంథములు రాసినటువంటి సొలొమోను సైతమే ఇవి రాసి చివరికి ఏమైపోయాడు? రాసి లోకంలో సామెత ఉంది, మతిమరుపు గురించి ఒక వ్యక్తి బుక్ రాసి అది ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. సొలొమోను గురించి అట్లా ఉంది, ఇదంతా చేయకూడదు, ఇది చేయాలని, యవనస్తులు ఎలా ఉండాలి అలా ఉండాలని సామెతల గ్రంథం రాసి, మంచి గుణవతైన భార్య ఉంటే ఎలా ఉంటుందని రాసి, గుణవలేని భార్యని తెచ్చిపెట్టుకున్నాడు ఇంట్లో. ఇప్పుడు ఈయన గుణవలేని వాడికి తయారు. ఇప్పుడు ఏమైంది? క్రీస్తు యొక్క జీవం పూర్తిగా పోయింది. ఉపయోగం లేదు. దేవుడు మాట్లాడుతున్నా చాలా మంది విశ్వాసులకు, దేవుని బిడ్డలకు, దేవుని స్వరము, దేవుని మందిరంలో కూర్చున్న వాక్యం చెబుతున్నా. ఎందుకు మనం వెళ్ళైపోతున్నాం అంటే సొలొమోను లాగా క్రీస్తు యొక్క జీవాన్ని పోగొట్టుకున్నాం. అన్య దేవతల గురించిన ఆలోచన మనలో ఉంది, ఏదో ఒక ఆలోచన. తద్వారా క్రీస్తు యొక్క జీవాన్ని మనం పోగొట్టుకున్నాం. తద్వారానే ఇది మనం చేయకూడని పని. ఒకరోజు దేవుని తీర్పు ఎదురు నిలబడబోతున్నాం. సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడని ఏంటి? మొదటిగా అన్య దేవతల గురించిన ఆలోచన రావాలి. రెండవదిగా చూద్దామండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనం. చాలండి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇది పడుకోమా,
చదివేటప్పుడు స్విచ్ ఆన్ చేసుకో. ఓకేనా? పడుకో. సౌండ్ వినపడుతున్నాను, అందరికి వినపడాలి కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే రెండో మాటను చూస్తున్నాం. ఏంటి రెండో మాట? ఆ ఆ ఆ ఆ ఇక్కడ చూస్తున్న ఎన్నమాట ఇది? రెండో మాట ఆశీర్వాదము. మన ఆశీర్వాదం కాదు, ఇప్పుడు బలహీనం ఉంటాడు. బైబిల్ ఏమైనా రాయబడుతూ వచ్చిందండి? రెండో కోణం, సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడనది రెండోది ఏంటంటే, ఏంటి రెండోది? ఏంటి రెండోది? ఆశీర్వాదం. నేనేదో ఊరకునే ఆశీర్వాదం అంటే నిజంగా ఆశీర్వాదం అంటారే. సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడనది రెండోది ఏంటో తెలుసా? ఏంటి రెండోది? రెండోది ఏంటంటే, మనము భూమి ఆకాశములను పూజింపకూడదు. ఏం చేయకూడదండి? భూమి ఆకాశములను అంటే భూమిని కానీ ఆకాశమును కానీ ఎప్పుడు పూజించకూడదు. చాలా మంది భూమిని ఎడబెట్టుకుంటారు, ఆకాశం వైపు చూసి ఎట్టట్ట అనుకుంటూ ఉంటారు, ఎడబెట్టుకుంటూ నమస్కారం. అసలు భూమిని కానీ ఆకాశంను కానీ మనం పూజించకూడదు. ఎందుకు పూజించకూడదు నేను చెప్తానండి. ఎందుకు పూజించకూడదో కూడా చెబుతా. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. చాలన్నా, ఇక్కడ వరకు ఆగుదాం. అసలు భూమిని సృష్టించింది ఎవరు? దేవుడు. ఆకాశంను సృష్టించింది ఎవరు? అసలు భూమి ఎలా ఉంది చూసినప్పుడు? శూన్యముగా ఉంది. భూమి ఎలా ఉంది? శూన్యముగా ఉంది. మరి శూన్యముగా ఉన్న భూమిలో సమృద్ధి నింపింది ఎవరు? దేవుడే. మరి భూమిని సృష్టించింది దేవుడే. ఆకాశంలో నక్షత్రాన్ని పెట్టింది దేవుడే. సూర్యచంద్ర నక్షత్రాన్ని పెట్టింది దేవుడే. భూమిని సృజించిన దేవుడే, ఆకాశాన్ని సృజించిన దేవుడే. ఏ సైన్స్ కూడా కాదు. ఎవరు సృజించారు? దేవుడే సృజించాడు. ఇప్పుడు దేవుడు సృజించిన వాటిని మనం ఎలా పూజిస్తాం? ఇప్పుడు చెప్పండి, దేవుని పూజించాలా, దేవుడు సృజించిన వాటిని పూజించాలా? మరి ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? మనం ఏం చేస్తాం చెప్పండి? మనకున్న గుణ లక్షణం ఏంటి తెలుసా? మనకున్న గుణ లక్షణం, డబ్బులు సృష్టించేది ఎవరు చెప్పండి? దేవుడా. డబ్బును తయారు చేసేది మానవుడు, కానీ డబ్బులు కింద పడగల అద్దుకునేది ఎవరు? అదే మానవుడు. అర్థమవుతుందండి? అంటే మానవుడు కూడా గుణ లక్షణం చూడు ఎలా ఉందో. మానవుడి ద్వారా నిర్మించబడిన దానికి నమస్కరిస్తున్నాడు. దేవుడు నిర్మించి మనం ఉండడానికి స్థానం ఉండాలని చెప్పి దేవుడు నిర్మించిన భూమిని కానీ మనం ఆరోగ్యంగా ఉండాలని సూర్యచంద్ర నక్షత్రం సృజిస్తే దేవుడు సృష్టించిన వాటినే మనం పూజిస్తున్నాం. అంటే మనం ఎంత దారుణమైన జీవితాన్ని జీవిస్తున్నాం అర్థం చేసుకోండి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గోపది. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గోపది. నీ యొద్దనున్న సర్వమిచ్చి, నీ యొద్దనున్న సర్వమిచ్చి, విలువకు ముత్యము కొన్నావు, విలువకు ముత్యము కొన్నావు. ఇలా మనం చూస్తూ వస్తాం. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ అని గొప్పదని ప్రభు గుర్తెరిగాడు. కాబట్టి మానవుడికి రక్షణ ఇచ్చాడు ఆయన. గుర్తెడతాం కదా, రక్షణ ప్రాముఖ్యత అని ఆయన ఇచ్చాడు, రక్షణ మానవుడికి. కానీ ఈ రోజు మానవుడు దేని మీద ఆధారపడుతున్నాడు? ప్రభు సృష్టి కంటే మానవుడికి రక్షణ గొప్పదని ఇచ్చిన రక్షణ వైపు మానవుడు హృదయం ఉండకోకుండా ఇప్పుడు మానవుడు ఎటువైపు ఉంటున్నాడండి? భూమి ఆకాశం అంటే దేవుడు సృష్టించిన సృష్టి మీద పూజించేవాడిగా, ఆరాధించేవాడిగా మానవుడు అంటున్నాడు. మానవుడు ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటున్నాడు చూడండి. క్రీస్తు యొక్క అంటే సజీవులే కానీ క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయిన వారు, సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడనిది ఏంటంటే రెండో కోణం, భూమి ఆకాశాలు మనం ఎప్పుడూ కూడా దేవుని ద్వారా సృజించబడిన భూమి ఆకాశంలోనూ పూజించకూడదు. ఎప్పుడైతే వాటిని పూజిస్తామో, ఎప్పుడైతే వాటిని ఆరాధిస్తామో, ఎప్పుడైతే వాటిని సాగిన పడుతూ వస్తామో అప్పుడు ఖచ్చితంగా క్రీస్తు యొక్క జీవాన్ని మనం కోల్పోయి సజీవులు పడ్డాం.
క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయి సజీవులు ఉన్నప్పుడు ఒక రోజు దేవుని యొక్క భయంకరమైన తీర్పు ఆ యొక్క సంఘ కడబోరం మోగినప్పుడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 వచనంలో కడబోర శబ్దంతో ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులై లేపబడతారు. ఆమె సజీవమైన నిల్చున్న మనం అంటే క్రీస్తు యొక్క జీవం కలిగిన మనం లేపబడినప్పుడు మనలో జీవం లేకపోతే రక్షణ మారు బాప్తిసం పొంది కూడా మనలో జీవం లేకపోతే ఆ జీవం లేని వారికి ఉంటారు. కారణం ఏంటంటే మన జీవితంలో ఏంటి ఆ కారణము? అన్య దేవతల ఆలోచన అన్నమాట. రెండు భూమి ఆకాశం ఆ దేవుడు సృజించినప్పుడు ఆ సృజించబడిన భూమి ఆకాశాన్ని పూజించినప్పుడు క్రీస్తు యొక్క జీవం మనలో లేదు కాబట్టి ఆయన ఆకాశం మేఘారుడే ప్రత్యక్షమైనప్పుడు ప్రతి నేత్రమైన చూసి రొమ్ము కొట్టుకుంటుంది. ఆ రొమ్ము కొట్టుకునే వాళ్ళు మొదటిగా రక్షించబడిన వారు ఉండబోతున్నారు. ఎందుకు రక్షించబడిన వారు ఉండబోతున్నారంటే వారి యొక్క జీవితంలో బయటికి రక్షణ మార్పు బాప్తిసం పొంది సజీవులు కూడా క్రీస్తు జీవం లోపల లేదు. లేదంటే కారణం ఏంటి? అన్య దేవతల యొక్క ఆలోచన కలిగి ఉండటము. రెండు, భూమి ఆకాశంలో పూజించడమే వారిలో క్రీస్తు యొక్క జీవం లేదంటానికి సాదృశ్యం. అలా క్రీస్తు యొక్క జీవం లేని వాడు ఒక రోజు మరణం పొందుతున్నారు, దేవుని తీర్పు చేసుకుంటున్నారు. ఇదేనమాట. రెండే. మూడో విషయాన్ని చూద్దారండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నది 3వ మాట ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 17వ వచనం. మైక్ ఆన్ చేసుకున్నావా? ఆయన అయింది అవలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే మరొక మాటలు చూస్తున్నాం. ఏంటి మాట? మూడవది, సజీవులుగా ఉంటూ క్రీస్తు యొక్క జీవం కలిగిన వారు చేయకూడనివి. మొదటిగా ఏంటి? అన్య దేవతల గురించిన ఆలోచన మనలోకి రాకూడదు, పుట్టకూడదు. అవి పుడుతుంటే అప్పుడే చంపేయాలి, పుట్టకూడదు అసలు ఆలోచన. రెండు, భూమి ఆకాశములను మనం పూజింపదగకూడదు, అంటే ఆరాధించకూడదు. మూడవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మన హృదయం తిరగకూడదు. దేవుని దగ్గర నుండి ఏం చేయకూడదండి? హృదయం తిరగకూడదు. ఎప్పుడైతే హృదయం తిరిగిపోయిద్దో నష్టపోతుంది. అంటే మన హృదయం తిరిగిపోకూడదు. మన జీవితంలో దేవుని వైపు హృదయం ఉండాలి. అంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటండి? అయితే నీ హృదయం తిరిగిపోయి, నీ అంటే ఎవరు? ఎవరు ఎవరు నీ అంటే చెప్పండి. ఏదో పేరు చెబుతున్నారు. సంగమా? మనము కాదు, నేను. అది కరెక్ట్ అనమాట. నేను అదే కరెక్ట్ అనమాట. నీ అన్నారా? మీరందరం చెబుతున్నారా? మీరందరం చెబుతున్నాడా? నీ అంటున్నాడా? అంటే నీ అంటే ఏకవచనమా బహువచనమా? ఏకవచనం అంటే ఎవరు సంబంధించింది? అది నాకే సంబంధించింది. మీది మీకే, నాది నాకే, అంతే కదా. అంటే అర్థం ఏంటి? నీ హృదయం తిరిగిపోయినాడలా అంటే నువ్వైనా నేనైనా ఎవరికి వారినే డిసైడ్ చేసుకోవాలి. ఇచ్చాను నా హృదయం ఎట్లా ఉంది దేవుని వైపు. మనం దేవుని ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చాం. దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువు మన కొరకై తను సమర్పించుకుని విరగొట్టబడి నలగొట్టబడి చిందించబడిన నిబంధన రక్తం దగ్గరికి మనం వచ్చాం. ఈరోజు నా హృదయం ఎలా ఉంది? ఇప్పుడు నేను నీ హృదయం గురించి చెప్పను కానీ ప్రభు అన్నాడు, నీ అన్నాడంటే నా హృదయం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అన్నది నాకు అవకాశం కాదు, నాకు ఇంపార్టెంట్. నా హృదయం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. తిరిగిపోకూడదు అంటే సజీవుల యొక్క జీవం కలిగిన వారు చేయకూడని మూడో పని ఏంటంటే దేవుని దగ్గర నుంచి తన హృదయాన్ని త్రిప్పి వేసుకోకూడదు. ఇప్పుడు చదవండి మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. క్షమించి 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అనేది మూడో మాట మనం చూస్తున్నాం. ఏంటి మూడో మాట?
సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడనిది మూడోది ఏంటంటే హృదయం దేవుని దగ్గర నుండి తొలగిపోకూడదు. ఎక్కడి నుండి తొలగిపోకూడదు? దేవుని దగ్గర నుంచి హృదయం తొలగిపోకూడదు. అంటే సొలొమోను యొక్క హృదయం ఏమైంది? సొలొమోను హృదయం ఏమైందో చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిందో. అయిపోయింది చరిత్రగా. ఎక్కడి నుండి తొలగిపోయిందండి హృదయం? దేవుని యొద్ద నుండి సొలొమోను హృదయం తొలగిపోయింది. దేవుడు మాట్లాడుతున్నాడు 2 సార్లు, సొలొమోను నీ హృదయం సరిగా లేదు, సొలొమోను నీ హృదయం సరిగా లేదని దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతుంటే ఓ మాట ఇక్కడ వినండి అమ్మా, మాట చాలా చాలా జాగ్రత్తగా వినండి. దేవుడే ప్రత్యక్షమయ్యేలా మాట్లాడుతున్నాడు తన వాక్కు ద్వారా. ఏముంది? యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. ఏమైంది చెప్పండి, చెప్పాలి. దేవుడే 2 సార్లు ప్రత్యక్షమయ్యాడంట. అసలు ఒకటి ఆలోచించండి, దేవుడు సొలొమోను కోసం ప్రత్యక్షమవటం ఏంటి? సొలొమోను దేవుని కంటే గొప్పోడా? కానీ సొలొమోను కోసం దేవుడు ఎందుకు దిగి వచ్చాడు ప్రత్యక్షమవటం అంటే? దేవుడు ఎందుకు కనబడ్డాడు సొలొమోనుకి? సొలొమోను ఎదుటికి ఎందుకు వచ్చాడంటే తన తండ్రి అయిన దావీదు రాజుకి ఇచ్చిన మాటను దేవుడు తప్పడన్న మాట నెరవేర్చడానికి. తన తండ్రి అయినటువంటి దావీదు రాజుకి ఇచ్చిన మాట దేవుడు తప్పిపోడన్న మాట నెరవేర్చడానికి సొలొమోను కోసం దేవుడు దిగి వచ్చాడు భూమి మీదకి, ప్రత్యక్షమవుతున్నాడు. ఆ హృదయం సరిగా లేదు సొలొమోను అంటే. సొలొమోను హృదయం దేవుని దగ్గర నుండి తొలగిపోయింది. దేవుని దగ్గర నుంచి తొలగిపోయింది. సొలొమోను యొక్క హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోవటం ద్వారా ఇప్పుడు సొలొమోను చరిత్ర వేరే రీతిలో ఉంది. ఏమైందో తెలుసా? గుర్తుపెట్టుకొని ఈ మాట చదువుతాను. ఎవరి హృదయం అయితే దేవుని దగ్గర నుంచి తొలగిపోతారో వాళ్ళ జీవితం పైన, వారి మీద దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? చదవండి మాట. 10వ వచనం, 1 రాజుల గ్రంథం 11వ వచనం. సలక కోప కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట్లాడేది కోపం. ఎప్పుడైతే హృదయం తిరిగిపోయిందో, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మన హృదయం దేవుని దగ్గర నుండి తొలగిపోయిందో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన మీద కోపడతాడు. ఏమైందండి? దేవుని కోపం మన మీదకి వచ్చేసింది. 2 పట్టణస్తులు, 2 గ్రామస్తులు తమ హృదయమును త్రిప్పేసుకున్నారు దేవుని దగ్గర నుండి. దేవుని కోపం వచ్చింది. ఎవరా 2 పట్టణస్తులు? ఎవరు ఎవరు చెప్పండి, చెబుతారు కానీ మళ్ళీ ఆపేస్తారు. ఎందుకని? సదోమ గొమొర్రా పట్టణస్తులు. వాళ్ళ యొక్క జీవితాలు చూడగా ఆ పట్టణస్తుల యొక్క హృదయాలు లోకం వైపు, పాపం వైపు, శరీరాశుల వైపు తిరిగిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? కోపగించుకున్నాడు. అగ్ని గంధకముల చేత ఆ పట్టణం మీద అగ్ని గంధకాలు కురిపించిన వాడుకుంటూ వచ్చాడు. అంటే దేవుని కోపం ఎంత భయంకరమైందో చూడండి. దేవుడు కోపగిస్తే, దేవుని కోపం, అసలు దేవుని కోపం రావడం మెయిన్ ప్రధానమైన కారణం మన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోవడం. అర్థమవుతుందండి? అసలు దేవుని కోపం మన మీద ఎందుకు వస్తుంది? దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? జ్యోతక్క లేదా? ఉంటే చెప్పేది ఏదో. ఎవరు దేవుడు? ఎవరు? ప్రేమాస్వరూపి. ఎవరు దేవుడు? ప్రేమాస్వరూపి. అంటే దేవుడు ప్రేమాస్వరూపి అయినప్పుడు మరి కోపం ఎందుకు వచ్చింది ఆయనకి? అంటే ఆయన కోపం తెచ్చే అంత జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆయన కోపం రేపే లాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. కారణం ఏంటి? మన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోతుంది. ఎప్పుడైతే మన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోయిందో, ఎప్పుడైతే మన హృదయం దేవుని దగ్గర నుంచి దారి తప్పిపోయిందో అప్పుడు ఖచ్చితంగా దేవుని కోపం మన మీదకి వస్తుంది. అసలు దేవుని దగ్గర నుంచి మన హృదయం తొలగిపోవడం కారణం ఏంటంటే క్రీస్తు యొక్క జీవం మనలో లేదు కాబట్టి మన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోయింది. దేవుని దగ్గర నుంచి ఏమైంది? హృదయం తొలగిపోయింది. ఇక్కడ ఎవరు కూర్చుంటారు నాయన? ఎవరు కూర్చుంటారు? రాయన ముందు జరగండి.
ముందర జరగండి. అవసరమైన వాళ్ళు కుర్చీలు కొద్దిగా ముందరకు వేసుకుంటారు. జరగండి. యవనస్తులే మాలాగా వృద్ధుల్లాగా వెనక కూర్చుంటారు ఏంటో. రండి ముందరకు రండి, చక్కగా ముందర కూర్చోండి. రా అరుణ్, రా చింటూ, రా ముందర కూర్చోండి. మీరు అందరూ కూడా మీకు పెద్ద ప్రోగ్రాం ఉంది మీకోసం. అందరూ ముందర కూర్చోవాలి. రా ఆశీర్వాదం, రా వెంకటేష్, రండి మీరు ముందర రండి. నువ్వు కాదయ్యా జాషువా, మీకు పెళ్ళి అయిపోయింది. ముందర రండి, మీరు ముందర రండి. మీరు అందరూ ముందర రావాలి. ఎప్పుడైనా ప్రతి ఆదివారం మీరు ముందర కూర్చో. అట్ట జరగద్దు, లేచి రావాలి. జరగటం కుదరదు. అక్కడ అందరూ రండి, లైన్లో కూర్చోండి. మీరు ముందర కూర్చుంటే వెనక తిరగదు, అది నాకు కావాల్సింది. ఎడ కూర్చుంటే వెనక లేదు. రాజ్, నువ్వు కూడా రా. వృద్ధుడు ఏంటి, లేచిరా. అది మీరేంటక్క, మీ మధ్యలో ఖాళీలేంటి? జనం ఇంకా వస్తున్నారు, అయిపోలా. సరే, దేవుడు మనకున్న గుణలక్షణం ఏంటంటే చివరి టేబుల్ వర్త్ మన చివరి పాయింట్లో కూడా వస్తారు. ఇక్కడ ముందర జరగండి. కాబట్టి చిన్న మార్కు కూర్చోయ్యా. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మూడో మాట ఇక్కడ ఏంటి? మూడో మాట, మన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోకూడదు. ఎప్పుడైతే మన హృదయం దేవుని దగ్గర నుంచి తొలగిపోయిందో, ఎప్పుడైతే మన హృదయం దేవుని వైపు నుండి దేవుని దగ్గర నుంచి తొలగిపోయిన అనుభవం ఉంటుందో, అప్పుడు దేవుని కోపం మన మీదకి వచ్చింది. అప్పుడు మనలో క్రీస్తు జీవం లేకపోతే, లేదు కాబట్టి దేవుని కోపం మన మీదకి వస్తుంది, హృదయం తొలగిపోతుంది. అప్పుడు దేవుని తీర్పును తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? ఒక మాట చెప్పండి. అసలు ఇప్పటికి మనం తప్పు చేసినా, పాపం చేసినా, అబద్ధాలు ఆడినా, మోసం చేసినా, వ్యభిచరించినా, ఏ పాపం చేసినా, హృదయంలో మనసులో కానీ చెడ్డ ఆలోచన, హృదయంలో పాపం చేసినా మనం ఎందుకు బ్రతుకుంటున్నాం చెప్పండి? సజీవులుగా ఎందుకుంటున్నాం? ఎందుకుంటున్నాం? కానుకలు వేస్తున్నాం కదన్నా, దశం భాగాలు ఇస్తున్నాం కదన్నా, ఈయన లేదా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, ఇదేనా? నెవర్. మనం బ్రతికుంటానికి గల కారణం, మనం ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని తప్పు చేసినా, మనం బ్రతికుంటానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభువు. ఆయన లేకపోతే క్షణం పట్టదు దేవుడు మనల్ని ఈ లోకానికి పిలుచుకోవడానికి. క్షణమే రెప్పపాట్లోనే దేవుడు పిలిచేస్తాడు, అందరినీ పిలుస్తాడు. వచ్చేసేయండి అందరూ, ఆ భూమి మీద మీకు వేస్ట్, మీకు టైం ఇచ్చిన అంటాడు. ఎందుకంటే మనం అట్లాంటి పాపాలు చేసేటటువంటి వారు, ఎంతో పాపకరమైన జీవితాన్ని జీవించేవారు. కానీ బైబిల్ అంటుంది కదా, యేసు ప్రభువు ఉండబట్టి, ఆయన జీవం మనలో ఉండబట్టి, ఆయన జీవం కలిగిన వాళ్ళు ఉండబట్టి మనము సంఘముగా ఎత్తబడి దేవుని రాజ్యంలోకి వెళ్తాం. క్రీస్తు యొక్క జీవం మనలో కోల్పోయినప్పుడు సజీవులమే బ్రతికున్నాం. కానీ క్రీస్తు జీవం మనలో కోల్పోయినప్పుడు, ఇంకా క్రీస్తే మనలో లేనప్పుడు దేవుని రాజ్యం మనకి ఎట్లా ఉండేది? క్రీస్తు లేకుండా దేవుని రాజ్యం ఉందా? యేసు ప్రభువు లేకుండా దేవుని రాజ్యం ఉందా? దేవుని రాజ్యం అంటేనే యేసు, దేవుని రాజ్యం అంటే క్రీస్తు. దేవాలయమే యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు అనే పరలోక రాజ్యం, పరలోక రాజ్యమే యేసు ప్రభు. ఆయన లేని ఇంకా నీకు పరలోక రాజ్యం ఎక్కడ ఉంది? అరే అంటే అర్థం చేసుకుంది. ఆయన మన హృదయంలో లేనప్పుడు, మన జీవితంలో ఆయన జీవం లేనప్పుడు, ఆయన దగ్గర నుంచి మన హృదయం తొలగిపోయినప్పుడు, అసలు ఆయన మన హృదయంలో లేనప్పుడు మనం ఈ బలలో పాల్గొనడం ప్రయోజనం లేదు, దేవుని రాజ్యాన్ని కూడా మనం వెళ్ళలేము. అర్థమవుతుందా చెప్పే మాట? కాబట్టి ఎన్నో మాట అనేది 3. సజీవులే కానీ జీవం కలిగిన వాడు చేయకూడని 3వ పని ఏంటి? మొదటి పని ఏం చేయకూడదు? అన్ని దేవతల గురించి ఆలోచన మనలో పుట్టకూడదు, రాకూడదు, ఆలోచించకూడదు. 2, భూమి ఆకాశములను ఆరాధించకూడదు, పూజించకూడదు. 3, మన హృదయము దేవుని దగ్గర నుండి తొలిగిపోకూడదు. ఇవి ఎప్పుడైతే జరుగుతాయో, ఇది సజీవులు కానీ జీవం కలిగిన వారు ఈ పనులు చేయకూడదు. ఏమి చేయకూడదు? 1, హృదయం దేవుని దగ్గర నుంచి త్రిప్పి వేసుకోకూడదు. 2, అన్ని దేవతల ఆలోచన ఉండకూడదు. తర్వాత భూమి ఆకాశాలు ఆరాధించకూడదు. ఇవి ఎప్పుడైతే చేస్తారు, ఇవి చేయకూడనివి, ఇవి చేస్తే మనలో ఉన్న జీవం కోల్పోతాం, దేవుని రాజ్యానికి వెళ్ళడం, మనలో పాల్గొన్న అది తీర్పు కొరకే. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దారండి ప్రేమైన వల్ల. 4వ మాట ద్వితీయోపదేశకాండం 30:17. చాలా అక్క, నేను చెప్తున్నా చూడండి. చాలమ్మా, ఇక్కడ మనం చూస్తాం ఒకసారి, ఈ మైకి అమ్మ ఇక్కడ చూస్తున్న ఎన్నో మాట ఇది?
నాలుగోదిగా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ఒక నిమిషం ఎట్టు పెట్టుకుని చదువు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తున్నాం. ఎన్నో వాటిని 4వ మాట. సజీవులే కానీ జీవం కలిగిన వారు చేయకూడనిది 4వదిగా మనం చూస్తున్నట్టది ఏంటి? మనం ఇతర దేవుళ్లను, ఓ రకంగా చెప్పాలంటే ఇతర దేవతలను పూజింపకూడదు. ఇతర దేవుళ్లను పూజించకూడదు, కొలవకూడదు. వ్యాఖ్యానంలో కొలవకూడదు అన్నది మనం పూజించకూడదు. ఆయన అన్నాడు, ఏమన్నాడు ఆయన? నిర్గమాకాండం. ఎవరైనా దేవుడు అన్నమాట. నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం మొదటి వచనం. చాలు చాలు చాలు. దావీదు బైండింగ్ గురి ఏమైనా ఉందని చూడు. ఆ బాక్స్ కట్టి ఆ బాబుని కదలకుండా ఆడే కూర్చుంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తుంటే మనం చూస్తున్న 4వ మాట ఏంటి? ఇతర దేవతలు కొలవకూడదు. ఎందుకని అంటే ఎప్పుడైతే ఇతర దేవతల్ని ఆరాధన చేస్తామో అప్పుడు మనలో ఉన్న జీవాన్ని మనం కోల్పోతాం. మరి ఇతర దేవతలను ఎందుకు కొలవకూడదు, ఎందుకు ఆరాధించకూడదు అంటే నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం ఉంది. దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను. 2వ వచనం, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులని నేను వెలుపలికి రప్పించదని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీడ అందే గాని ఇండు దేని రూపంలోనూ విగ్రహములైనా నీవు చేసుకోనకూడదు, వాటికి సాగిల పడకూడదని, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. ఎలాంటి దేవుడు అండి ఆయన? రోషము గల దేవుడు. అందుకే మనం అన్ని దేవతలను పూజించకూడదు. ఏమన్నా గుర్తు వచ్చిందండి? ఇతర దేవతలను కొలవటం అంటే పూజించకూడదంట. ఎందుకు? నేను తప్పితే వేరే దేవుడు లేడు నీకు. వేరొక దేవుడు లేడు. ఎందుకు? భూమి ఆకాశం సృజించిన వాడు నేనే, చెట్టుని పుట్టని సృజించిన వాడు నేనే, నీటిని సృజించిన వాడు నేనే, భూమి ఆకాశంను సృజించిన వాడు నేనే, దాంట్లో సూర్యచంద్ర నక్షత్రాలను పెట్టిన వాడు నేనే, భూమి మీద మొలకి వానను కురిపించిన వాడు నేనే, చెట్లు పుట్లు మొలిపించిన వాడు నేనే, భూమి మీద తినడానికి ఆహారాన్ని కురిపించేవాడు నేనే, ఇవన్నీ చేయగలిగిన వాడు నేనే. మరి అన్ని ఆయన ఎన్నప్పుడు ఆయన కాక వేరే వాటిని పూజిస్తే ఎట్లా ఉంటుంది? ఆయన కాక వేరే వాటిని పూజిస్తే ఎలా ఉంటుంది? మన పితరులు ఏం చేస్తూ వచ్చే నిర్గమాకాండంలో చూసినట్టయితే ఎంత నమ్మదగిన వారు అంటే అంత నమ్మదగిన వారు. ఎంత నమ్మదగిన వారు చూడండి. వారి యొక్క జీవితాలు చూసినట్టయితే మోషే, జస్ట్ మోషే ఏం చేశాడండి? మోషే ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మోషే కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి వెళ్ళి 40 దినములు ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో ఉండి ఈ ఆజ్ఞలన్నీ తీసుకొస్తుంటే కింద ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? 32వ అధ్యాయం నిర్గమాకాండం. మోషే కొండ దిగుట తడువు చేయట ప్రజలు చూచినప్పుడు 32వ అధ్యాయం మొదటి వచనం, ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులను మమ్మల్ని రప్పించిన ఆ మోషే అను వాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులను బంగారు పోగులను తీసి నా ఎదుగు తిండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులను బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపంను ఏర్పరిచి దానిని పోత పోసిన దూడలుగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నేను రప్పించిన దేవుడైనా ఇదే అని అహరోను అది చూచి దాని ఎదుట బలిపీఠం కట్టించాను. మరి అహరోను రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధానం అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చునుటకు లేచిరి. ఏమన్నా అర్థమైందా? నేను చదువుకుంటా పోయాను. వీడంటే అలా ఉండాలా? ప్రజలు ఏం చేస్తూ వచ్చారు? లేచి తినడానికి తాగటానికి సిద్ధమయ్యారు. ఎప్పుడంటే ఒక మా అహరోను దగ్గరికి వచ్చి అంటాడు, ఆ మోషే అని వాడు ఏమయ్యాడు
ఆ సేవకుడు ఉన్నాడే, దేవుని సేవకుడు, వాడు ఉన్నాడో పోయాడు మాకు తెలియదు. అలా ఏమైనా మాకు తెలియదు. ఆ కొండ ఎక్కడ బతుకున్నాడో లేదో మాకు తెలియదు. కాబట్టి మాకంటూ ఐగుప్తులో తీసుకొచ్చినది ఒక బయటికి మమ్మల్ని ముందు నడిపించడం కొరకు దేవత కావాలి. ఐగుప్తుని తీసుకొచ్చినట్టుగా ఓ దేవతను తయారు చేయమంటే మీ చెవులకి, మీ పిల్లలకి, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం, పిల్లలు కానీ భార్యలు కానీ ఉన్న బంగారం మొత్తం తెచ్చి నా దగ్గర పెట్టమన్నాడు. అందరు బంగారం పెడితే పాత పోసాడు, దూడ వచ్చింది. ఏమొచ్చింది? దూడ వచ్చింది. ఆ దూడ ఎక్కడి నుంచి రావాలి? బర్రె యొక్క గర్భంలో నుండి దూడ రావాలి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది దూడ? ఎక్కడి నుంచి వచ్చింది? బంగారంలో నుండి దూడ వచ్చింది. ఎంత గొప్పదో చూడండి. దూడ రావాల్సిందేమో తల్లి గర్భంలో నుండి దూడ రావాలి. ఇక్కడ బంగారంలో నుండి దూడ వచ్చింది. ఈ దూడ పెట్టుకున్నారు, చుట్టూ తిరుగుతున్నాడు. ఓ ఇశ్రాయేలు, ఇదే నువ్వు ఐగుప్తు నుంచి నన్ను తీసుకొచ్చిందని చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ దాని చుట్టూ తిరుగుతున్నారు. అయిపోయా. దేవుడు చూశాడు. దేవుడు చూసి అంటాడు కదా, కాగా యెహోవా 7వ వచనం, కాగా యెహోవా మోషేతో ఎట్లనను, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తులను నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలిగిపోయి తమ కొరకు పోతపోసిన దూడను చేసుకొని దానికి సాగిడి పని బలర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులను రప్పించిన నీ దేవుడైనా నీ దేవుడు ఇదే అని చెప్పుకునేది. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలు చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడని ప్రజలు. ఎలాంటి ప్రజలండి? లోబడని ప్రజలు. కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చి వేసి నేను గొప్ప జనము చేసేదనని మోషేతో చెప్పగా, ఏం జరుగుతున్నాడు ఇక్కడ? ఆయన కోపం వచ్చేసింది. నేను కాల్చేస్తా వాళ్ళని. నువ్వు మౌనంగా ఉండు. నువ్వేం చేయరా? నువ్వు నా సేవకుడివి, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడివి. నువ్వు మౌనంగా ఉండు. మిగతా ప్రజలందరినీ కాల్చేస్తా. మిగతా ప్రజలందరినీ కాల్చేస్తా. అంటే దేవునికి ఎంత కోపము, దేవునికి ఎంత కోపము, ఎంత కోపం వచ్చేస్తుందో దేవునికి చూడండి. అంటే దేవునికి ఎంతో కోపాన్ని తెప్పిస్తున్న కారణం ఏంటి? బైబిల్లో చూసినట్టే ఇతర దేవతలను పూజింపకూడదని స్పష్టంగా ఆయన ఆజ్ఞాపిస్తున్నప్పుడు, ఆయన కాదని, ఆయనే నిన్ను ఐగుప్తులను తీసుకొచ్చింది, ఆయనే నిన్ను బానిసత్వం నుండి విడిపించింది, ఆయనే నీ కొరకు క్రయధనం చెల్లించింది, ఆయనే నీ కొరకు తన కుమారుని ఇవ్వడానికి కూడా వెనక తిరిగి ఆలోచించరా, ఆయనే నీ నా కొరకు కలవలసిన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి రక్షించడానికి తన కుమారుని పంపించాడు ఈ లోకానికి. ఆయనే మన కొరకు తన కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించరా. ఇంత గొప్ప దేవుని కాదని ఇతర దేవతల్ని ఎలా పూజిస్తావు? నువ్వు ఎలా ఆరాధించగలుగుతావు? మనస్సాక్షులు కొద్దిగా ఉండాలా లేదా? నాకు డౌట్, పూర్ణిమక్క నిద్రపోతుందా చూస్తుందా? చూస్తున్నావు అక్క? అంటే కూర్చొని నిద్రపోతున్నా, కళ్ళు తెరిచి నిద్రపోతున్నారేమో డౌట్ అవుతుంది. కళ్ళు రెప్పలు కూడా మార్చుతా. సరేనండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్ ఏమంటుంది? బైబిల్లో రాయబడిన మాట చూసినట్టే ఆయనే నీ కొరకు తన కుమారుని పంపాడు. లేత మొక్క వలె పెరిగిన ఆయన కుమారుని లోకాన్ని పంపి, ఆ కుమారుని యొక్క దేహంలో సిలువ వేయడానికి పాపుల చేతులకు అప్పగించబడి, ఆ సిలువ వేయబడిన తర్వాత ఆయన చనిపోయి సమాచారం మూడో రోజున తిరిగి లేచి ఇంత మరణ భూస్థాపన పునరుద్ధాన కార్యం దేవుడి దయా సంకల్పంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తే మనం ఏం చేస్తున్నామండి? ఇతర దేవతలను పూజిస్తున్నాం. దేవతలు అంటే బయట ఉన్న దేవతల గురించి నేను చెప్పట్లేదండి. అసలు మనలో కొన్ని దేవతలు ఉంటాయి. ఏంటా దేవతలు? మన పిల్లలే మన దేవుడు. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా అది ఎలాంటిది చెప్పండి అక్క, పెద్దగా చెప్పాక. దేవుని కంటే నేను అదేనమ్మ చెబుతుంది. దేవుని కంటే ఎక్కువ చెబుతావు. నువ్వు కూడా అదే చెబుతుంది, ఇంకేం ఉపయోగం? దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా ఏమవుతుంది? అది ఈ జనరేటర్ సౌండ్లు వినపడతలా. త్వరలో కరెంట్ కూడా వచ్చింది రండి. చెప్పండి, దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా కోల్పోతున్నట్ట. ఏమోలేండి, దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది విగ్రహం కింద లెక్క. ఏం లెక్క అని మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తాం, బంధువులను ఎక్కువగా ప్రేమిస్తాం, భార్యను ఎక్కువ ప్రేమిస్తాం, భర్తను ఎక్కువ ప్రేమిస్తాం, మన ఇంటి వారిని ఎక్కువ ప్రేమిస్తాం. అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో అవన్నీ విగ్రహాల కింద లెక్క. అంటే వాటిని ఆరాధిస్తున్నాం ఇండైరెక్ట్ గా వాటిని పూజిస్తున్నాం. అంటే దేవుని కంటే ఎక్కువగా
అనేకమైన వాటిని ఆరాధించి పూజించి నాలో జీవం ఉందో ప్రభావం పరలోక రాజ్యాన్ని వస్తానంటే దేవుడు అప్పించోడా? నేను తొందరగా దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకోవడానికి ఆయన ఊరకనే ఖాళీగా నిన్ను సృష్టించలా, పల్లెకు సృష్టించలా. ఆయన ఒక ప్రణాళిక కలిగిన వాడు, ఆయన ఒక తీర్మానం కలిగిన వాడు, ఆయన ఒక ఉద్దేశం కలిగిన వాడు. ఆయన ఊరకనే నన్ను సృష్టించలా. సంఘ ప్రార్థనకు రా, బైబిల్ స్టడీకి రా, అప్పుడు అర్థమైంది ఆయన ఉద్దేశం ఏందన్నది, ఆయన ఎందుకు సృష్టించాడు అన్నది. అక్కడ ధ్యానిస్తున్న వర్తమానాలు అర్థమవుతాయి. కాడు ప్రియులారా, 4వ మాట, ఇతర దేవుళ్ళను కొలవకూడదంటే పూజించకూడదు. ఎప్పుడైతే అలా చేస్తామో ఒక రోజు ఏమవుతుంది? క్రీస్తు న్యాయపీఠం. అలా చేసామంటేనే మనలో ఉన్న జీవం పోయినట్టే. అలా చేసామంటే మనలో ఉన్న జీవం పోయినట్టే. నేను ఒక మాట చెబుతా, త్వరగా ముగిస్తా. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే ఇతర దేవతలను కొలవకూడదు. కొలతు అంటే మాకు తెలిసిన సహోదరుడు ఉంటాడు, చాలా నమ్మకస్తుడు. వేరే వ్యక్తిని చెబితే విన్నాను. రక్షణ, మారుమనస్సు, బాప్తిసం పొందేవాడు, పరిచయం, సేవలు ఎంతో వాడబడేటటువంటి వ్యక్తి. తల్లిదండ్రులు చెప్పిన మాట, తల్లిదండ్రులకి కుటుంబీకులకి ఎవరికి రక్షణ లేదు. ఎవరో చెప్పారంట, ఏదో పరిస్థితిని బట్టి ఏదో చెప్తే రోడ్డు పక్కన చిన్న గుడి ఉంది. ఏముందండి? చిన్న గుడి. ఆ గుడి దగ్గరికి వెళ్ళి సాగిలిపడి అక్కడ రోడ్డు మీద మొక్కుతున్నాడు. రక్షణ, మారుమనస్సు, బాప్తిసం పొందిన ఎవరో ఒక వ్యక్తి ఆటోలో ఎంతో చూశాడంట. ఆయన ఎవరు చూశారు? ఈ రక్షించబడిన వ్యక్తే చూశాడు. ఇంకో వ్యక్తి. మనకందరు శత్రువులు ఎక్కడ ఉంటారంటే మనోడే మన శత్రువులు ఉంటారు. మనం ఏదైనా తప్పు చేస్తే పక్క నుండి మనకు కనబడిపోతారు ఆటోమేటిక్గా. ఈయన రక్షించబడ్డాడు, తల్లిదండ్రులు చెప్పిన మాట గుడి దగ్గరికి వెళ్ళి మొక్కితే ఏదో మేలు జరిగింది అన్నారు. వెళ్ళి అక్కడ సాగిలిపడ్డాడు రోడ్డు మీద. ఆ రోడ్లోనే ఆటో తోలుకుంటూ వస్తున్నాడు ఇంకొక విశ్వాసి. మందిరానికి వచ్చేవాడు నేను ఇద్దరం. ఆయన చూసేట్టు చెబుతున్నాడు, అన్నా పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు. ఇంకా నేనేం చేయాలి? నేను చెప్పాల్సిన మాటలన్నీ చెబుతుంటే 7 పాయింట్లు చెబుతుంటే ఇంకేం చేయాలి? ఇంకా 14 పాయింట్లు చెప్పాలా? ఓ ప్రాంతంలో జరిగింది ఇలా. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే. నా టైం అవ్వలేదు అన్న, మీ టైం అయింది, ఓకే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్య దేవతలు ఎప్పుడైతే మనం కొలుస్తామో అప్పుడే మన జీవితంలో నష్టపోతాం. అలా కొలవకూడదు. అలా కొలిచినప్పుడు మనలో జీవాన్ని మనం కోల్పోయిన వాళ్ళు. క్రీస్తు యొక్క జీవం బ్రతికున్నాం, సజీవులమే, కానీ క్రీస్తు యొక్క జీవాన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటాం. ఇది 2వ మాట. 4. ఇక 5వ విషయాలు చూద్దాం.